కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి ఈరోజు ఏకొండూరు మండలంలో ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్ని పరిశీలించడం జరిగింది. డయాలసిస్ సెంటర్లో అరకొర వసతులు ఉన్నాయి. ఒక అవుట్సోర్సింగ్ డిప్లొమా ఇన్ నెఫ్రాలజీ, డిప్లొమా ఇన్ నెఫ్రాలజీ, డయాలసిస్ డాక్టర్ మాత్రమే ఇక్కడ అవుట్సోర్సింగ్ పెట్టడం జరిగింది. కానీ అలా కాకుండా ఇవాళ వందల సంఖ్యలో ఇవాళ తిరువూరు నియోజకవర్గంలో ఏకొండూరు మండలంలో వందల సంఖ్యలో ఈ కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. దానికి కారణం కూడా ప్రభుత్వం అరకొర చర్యలు చేపట్టి ఎన్నికల మీద ఉన్నటువంటి శ్రద్ధ పాలకవర్గానికి ప్రజల ఆరోగ్యం పట్ల లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు, కానీ వాళ్ళ ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ వహిస్తున్నారు? అరకొరగా పోతున్నారు. ఇవాళ ఇంతమంది 1800 మందికి పైబడి కిడ్నీ బాధితులు, డయాలసిస్ పేషెంట్స్ 30 మంది పైన ఉంటే కనీసం ఒక పర్మనెంట్ నెఫ్రాలజీ విజయవాడ జీజీహెచ్లోనే పర్మనెంట్ నెఫ్రాలజీ లేదు. కానీ ఇక్కడ సమస్య ఉన్నది. ఈ ప్రాంతంలో ఒక నియోజకవర్గం అంతా కూడా, ఏకొండూరు మండల ప్రాంతం అంతా కూడా పూర్తిగా కూడా ఫ్లోరైడ్ అలాగే సిలికాన్ బాధితుల ప్రాంతంగా మారిపోయింది. తాగు జలాల సమస్య ముందుకొచ్చి కూర్చున్నారు. కాబట్టి నీరు తాగితే ఏమైపోతాం అనేటువంటి భయం వాళ్ళ ప్రజల్లో ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యలు పూర్తిగా వాళ్ళ అన్ని వసతులతో కూడినటువంటి డయాలసిస్ సెంటర్ కావాలి, పర్మనెంట్ డాక్టర్ నెఫ్రాలజిస్ట్ ఉండాలి, స్పెషలిస్ట్ ఇక్కడ, అలాగే అంబులెన్స్లో కూడా అన్ని వసతులు ఉండాలి. సడన్గా ఇప్పుడు మేము ఒక పేషెంట్ తోటి ఎల్ఐతో మాట్లాడుతుంటే సడన్గా బీపీ ప్లస్ షుగర్ లో వచ్చి వాయిస్ చేంజ్ అయిపోయింది. అదే ఆయన నడిచి రావాలి చెమలపాడు నుంచి లేదా ఏకొండూరు నుంచి లేదా తండాల నుంచి కూడా. మరి వీళ్ళందరూ కూడా అందువల్ల వీళ్ళ దగ్గర డేటా ఉన్నది కాబట్టి ఆ డేటా ప్రకారం ఏ రోజు ఎవరనేటువంటిది రోజుకి 3, 4, 5 వాళ్ళకు సంఖ్య ఉన్నది. కాబట్టి దాని ప్రకారం ఆ పేషెంట్స్ బయోడేటా ఉంది కాబట్టి ఆ డేటాను తీసుకుని ఆ డేటా ప్రకారం అంబులెన్స్లో పంపించి అంబులెన్స్ ద్వారా తిరిగి మళ్ళీ పేషెంట్స్ని వాళ్ళ స్వస్థలాలకు చేర్చేటువంటి కార్యక్రమం చేపట్టాలి. అది జరుగుతుందా? జరగట్లేదు. జరగకపోతే పైప్రాణాలు పైన పోయేటువంటి పరిస్థితి వాళ్ళ కనపడుతూ ఉన్నది. అలాగే ముఖ్యంగా పోషకాహారం. ఒకనాడు గత ప్రభుత్వంలో అంగన్వాడీల ద్వారా మరమరాలు, బెల్లం కలిపిన ఉండలు వచ్చేవి, నువ్వులు, అలాగే యాంటీ కిడ్నీ ఇన్ఫెక్షన్ మెడిసిన్స్. అలాగే కమ్యూనిస్ట్ పార్టీగా కూడా కొంతకాలం మేము కూడా సర్వీస్ చేయడం జరిగింది. ఇవాళ అసలు ఆ పోషకాహారమే లేదు. కాబట్టి పోషకాహారాన్ని సప్లై చేయడంలో అసలు ప్రభుత్వానికి నిర్లక్ష్యం ఉన్నది. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా నేను పట్టించుకున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రతి కిడ్నీ బాధితులందరికీ కూడా డయాలసిస్తో సంబంధం లేకుండా 10,000 రూపాయలు పింఛన్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ మధ్యన ఒక పేషెంట్ గంపలగూడెం మండలం అనువుల్లంకలో ఒక పేషెంట్ చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ పేషెంట్ కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయలు ఎస్గ్రేషియా ప్రకటించాలి. ఆ కుటుంబంలో ఒక సభ్యుడికి ఉద్యోగం ఇవ్వాలి. 2.5 ఎకరాల సాగు భూమిని ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం పరిశీలన అయిన తర్వాత అనుమూలంకు కూడా వెళ్ళి చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడం జరుగుతుంది. సిపిఐగా బాధితుల పక్షాన్ని నిలబడి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మా పోరాటం దశల వారీ పోరాటం నిరంతరం కొనసాగుద్దని చెప్పి సిపిఐగా తెలియజేస్తుంది.